హలో అండి. చికెన్ ఫ్రై పీస్ కర్రీ చేస్తున్నాడండి మా అవి. ముందుగా చికెన్కి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలిపి పెడతాం కదండి. ఆ పీసెస్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాడండి. ఇప్పుడు ఆ ఫ్రై చేసిన పీసెస్ తోటి కర్రీ చేస్తున్నాడు. ఒక ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయలు వేసి వేయిస్తున్నాడు. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఫ్రై పీసెస్ వేసి కర్రీ చేస్తాడన్నమాట. ఇది నేను పక్కకి చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఇది సపరేట్. ఇంకా ఉల్లిపాయ వేగిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది వేగేసరికి మనము ఒక మిక్సీ పాత్ర తీసుకొని ఒక 10 కాజులు ఇంకా ఒక 2 టమాటాలు వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ రెండు మంచిగా వేగిన తర్వాత అందులోనే ఉప్పు, కారం, కొద్దిగా మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి మంచిగా. కొంచెం మాడుతూ ఉంటుంది కదా అన్నీ వేసేసరికి, అందుకే కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మొత్తం వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కాజు ఇంకా టమాటా పేస్ట్ ఉంది కదండి, అది వేసి బాగా కలుపుకోవాలి. అందులో మొత్తం మిక్సీ పాత్ర నుంచి మొత్తం తీసేసి ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనము కావాలంటే మీరు ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకోవచ్చు అండి. అవసరం అనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి, అవి వేసి మిక్స్ చేసేసి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయాలండి. వాటర్ యాడ్ చేసేసి కలిపేసేయాలి. ఇప్పుడు కాజు పేస్ట్ అదంతా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. అసలు కాజు టేస్ట్ చాలా బాగుంటుందండి చికెన్కి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంది అసలు కర్రీ టేస్ట్ అయితే. ఇందులో కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ కూడా వేసాడండి. ఇవన్నీ వేయడం వల్ల చికెన్ కర్రీకి చాలా టేస్ట్ వచ్చిందండి. బా కాజు టేస్ట్ ఇంకా క్రీము, అసలు కర్రీ అయితే సూపర్ ఉంది అసలు. ఒకసారి ట్రై చేయండి ఇలా కూడా. వాడు ఏదేదో ప్రయోగాలు చేసి అయితే చేశాడు కానీ చాలా బాగుందండి కర్రీ. ఇందులో కొద్దిగా వాటర్ కూడా వేసేసి మంచిగా బాయిల్ చేసేసి పైన కొత్తిమీర వేసేసి దించేసుకుంటే సూపర్ టేస్టీ కర్రీ రెడీ అయిపోయిందండి.